ఒక సంఘటన జరిగింది. నేను మొదలు చేసేటప్పుడు బ్యానర్ పట్టుకొని ముందుకు నడుస్తుంటే ఆ బ్యానర్ కిందికి జరిగి కాళ్ళకు అడ్డం వచ్చి కింద పడ్డా. చాలా మంది ఫోన్లు చేస్తున్నారు, హనుమంతలా ఏమైంది, హనుమంతలా ఏమైంది. ఏం కాలేదు భయ్, అమ్మవారి దయ, మా మహంకాళి దయ, బడుగు బలైన వర్గాల దయ వల్ల ఏమి జరగలే. ఆ అమ్మవారికి కొడుతున్నా. మిగతాది కూడా 42% అమ్మా నరేంద్ర మోడీకి చెప్పు, ఆయనకు చెప్పు మాకు న్యాయం చేయమని, లేకపోతే మా భవిష్యత్తు ఇక ఉండదు. ఇదే మా ఆఖరి, మా పిల్లల భవిష్యత్తు ఏమవుతుందని మనందరినీ కోరుతున్నా. అమ్మా ఆలోచనలో మార్పు రాని. రాజకీయాలు ఉంటాయి, కానీ పేదవారికి అన్యాయం జరిగినప్పుడు న్యాయం చేయమని కోరుతున్నా. నాకు ఎలాంటి సంఘటన జరిగలే. మరొకసారి పేదవాళ్ళ గురించి కొట్లాడుతున్నా. అమ్మవారి దయ ఉన్నది. అదేవిధంగా నరేంద్ర మోడీ ఆలోచన చేసి ఏదో ప్రధానమంత్రికి ఒక ఆలోచన ఏమున్నదంటే అలా పార్టీలు అరే కాంగ్రెస్ పార్టీ పైకి వస్తుంది, రాహుల్ గాంధీ అరే ఎప్పుడన్నా వస్తారా పోయి ప్రజలు తీర్పిస్తేనే నువ్వు ప్రధానమంత్రి అయినావు, ఆయనకు అవకాశం వచ్చిన అయినొచ్చు. కానీ దాని గురించే మా పొట్ట కొట్టొద్దని అడుగుతున్నా. మాకు అన్నం పెట్టిన తల్లే తీసుకోకని చెప్తున్నా. ఇప్పటికన్నా దయచేసి మా 42% పార్లమెంట్లో బిల్లు పెడితే అన్ని రాష్ట్రాలలో మా బీసీలకు న్యాయం జరుగుతుంది. అప్పుడే మా భవిష్యత్తు బాగుంటుంది. పేదవాడికి కూడా ఈక్వల్గా రైట్ ఉన్నది. కొన్ని రాష్ట్రాలలో ఇంప్లిమెంట్ అవుతుంది. మా దగ్గర అన్ని విధాలు చేసినాం. కొందరు పని కట్టుకొని ఏదో ఒకటి మాట్లాడి దీన్ని ఆపడానికి ప్రయత్నం చేస్తున్నారు మిత్రులారా. కానీ ఈ బంద్లో మాత్రం నేను అన్ని పార్టీలను అప్రిషియేట్ చేస్తున్నా. అది బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, సిపిఐ కావచ్చు, సీఎం కావచ్చు, ఆమ్ ఆద్మీ పార్టీ అందరు సపోర్ట్ చేసి వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇది సాధించిన నాడే 42 వచ్చిన నాడే మా ఫ్యూచర్ ఉంటుంది. లేకపోతే మా ఫ్యూచర్ ఇప్పటికే కిమీ లైన్ పెట్టి మా పిల్లల భవిష్యత్తు కొడుకు లేదు. 80,000 యాన్యువల్ ఇన్కమ్ దాటంగానే మా పిల్లలకు భవిష్యత్తు లేదు, ఉద్యోగాలు రావు. మా ఉద్యోగాలు ఖాళీ కూడా మళ్ళీ అగ్రకులాలకి పోతున్నారు. అదే ఎస్సీ వాళ్ళకు మాత్రం ఎందుకుంటారు అంటరానితనం మీద బాబాసాహెబ్ అంబేద్కర్ ఆనాడు వాళ్ళ రిజర్వేషన్ అమలు చేసిండు కాబట్టి వాళ్ళ పోస్ట్ అట్లనే ఉంటుంది. కొత్తవాడు వచ్చే వరకు మాది అట్లుంటుంది. మాకు ఒకసారి క్రిమినల్లో వచ్చేసినట్టే మా భవిష్యత్తు ఉండదు. కాబట్టి ఈ 42% ఇస్తే అన్ని కథమవుతాయి. మా పిల్లలు రాజకీయంగా, ఆర్థికంగా, ఉద్యోగాలలో అదేవిధంగా రేపు జరిగే లోకల్ బాడీ ఎన్నికల్లో మా వాళ్లకు, మహిళలకు కానీ అదేవిధంగా అందరికీ కూడా న్యాయం జరుగుతుందని చెప్తూ మరొకసారి తెలంగాణ ప్రజలకు, తెలంగాణ వ్యాపారస్తులకు ఈ బంద్ను సఫలం చేసినటువంటి అన్ని పార్టీలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ.